యాదాద్రి భువనగిరి జిల్లాలోని దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, వామపక్షాలు కలిసి పెద్ద ఎత్తున నిరసనలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బస్ డిపోల ముందు ధర్నాలు నిర్వహించారు. అనంతరం ర్యాలీతో వీధుల్లో దుకాణాలు మూసివేయించి ప్రభుత్వం నిరసన నినాదాలు వ్యక్తం చేశారు. ముందస్తుగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అరెస్ట్ చేసి పోలీసులు స్టేషన్కు తరలించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి నియోజకవర్గం కుంభం అనిల్ కుమార్ రెడ్డి, టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ముకుందరావు కృష్ణచారి, వామపక్ష నాయకులు అరెస్ట్ చేసి నియోజకవర్గంలోని పలు విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూసివేయాలని పిలుపునిస్తూ శాంతియుతంగా ధర్నాలు, రాస్తారోకాలు నిర్వహించారు. పెరిగిన ధరలు, డీజిల్ పెట్రోల్ ధరలు అనేక రకాలుగా 4 సంవత్సరాల నుంచి ఒక 10 పైసల నుంచి దాదాపు ₹2 వరకు ప్రతి నెల దాదాపు 50 నెలల కాలంలో 50 సార్లు పెంచిన ఘనత ఈ కేంద్ర ప్రభుత్వానికి దక్కింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా GST తగ్గించుకోవాల్సిన అవసరము ఎంతో ఉంది. ప్రపంచ దేశాల్లో 30 రూపాయల కంటే ఎక్కువ డీజిల్ ధర లేదు. మరి ఈరోజు రూపాయి రేటు పడిపోవడం, డాలర్ రేటు పెరగడం మనకు అనేక రకాల కష్టాలు వచ్చిన సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అదే ఇండైరెక్ట్గా మనకు ప్రజల మీద అనేక భారం పడుతుంది. నిత్యావసర వస్తువుల మీదే కానీ అదేవిధంగా రవాణా సౌకర్యాల మీద అనేక రకాలుగా పడుతున్న ఈ సందర్భంగా మనము తప్పకుండా ఈ పెన్షన్ ధరల నిరసనగా తెలుగుదేశం పార్టీ తరఫున సంఘీభావం తెలుపుతున్నాము. ముఖ్యంగా ప్రజలు తీసుకుపోయి రాబోయే ఎన్నికల్లో గుణపాఠం చెప్తాము ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి సందర్భం మనం చేస్తూ పిలుస్తున్నాం. ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వం ప్రజలపై అధిక భారం అవుతూ పెట్రోల్, డీజిల్ ధరలను అత్యధికంగా పెంచడం, చాపకిందిన నీరులాగా నొప్పి లేవకుండా మనం ఇంజక్షన్ ఇచ్చినట్టుగా రోజుకిండి పెంచుకుంటూ మరి ₹100 పెంచుకుంటూ ఈరోజు ప్రభుత్వం నడ్డి విరుస్తున్నది. మరి దీనిపై ప్రజల మీద మరి ట్రాన్స్పోర్టేషన్ కానీ, బస్ కిరాయిలు కానీ, నిత్యావసర ధరలు కానీ మరి అడ్డగోలుగా మనకి పెరుగుతున్నది. ఈరోజు సామాన్య మానవులు బతకలేని పరిస్థితి కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వము ఈ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తున్నది. పాల్గొని ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఈ తెలంగాణ రాష్ట్ర సమితి కానీ, దానికి ఒత్తాసు ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఈ రాష్ట్ర ప్రజలకు డబుల్ బెడ్రూమ్లు అనేక ప్రామిస్ చేసిన ఈ ప్రభుత్వం ఇవ్వకపోగా, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా నిత్యావసర అగ్గిపేట కాడికెళ్ళి, గుండు సూది కాడికెళ్ళి కూడా అధికార ధరలు మోపి సామాన్యుల మీద, అణగారిన వర్గాల ముఖ్యంగా వాళ్ళు బాగా ధర పెంచేసి ఒత్తిడి చేస్తున్న విషయం కూడా తెలిసి డీజిల్, పెట్రోల్ ధర కూడా ముఖ్యంగా తగ్గించాలనే ఉద్దేశంతోనే ఈ బంద్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే ఇవాళ అపధర్మ ముఖ్యమంత్రి ఉన్న ఈ మంత్రివర్గం ఉన్న ఈ జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు కూడా మంత్రి పోలీసుల ఒత్తిడి చేసి ఈ రోజు నిరసన కార్యక్రమాన్ని పూర్తిగా చేయకుండానే పోలీసుల చేతుల అరెస్ట్ చేయించడం జరిగింది. అలాంటి మంత్రివర్గాన్ని కూడా ఈసీ వెంటనే జోక్యం చేసుకుని ముఖ్యమంత్రి నుంచి మంత్రివర్గాన్ని కూడా డిస్మిస్ చేయాలని కూడా మేము ఈ సందర్భంగా అందరం కలిసి కూడా కోరడం జరుగుతుంది. అఖిల పక్షాల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ అన్ని పార్టీలు కూడా కలిసి ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా చేస్తా ఉన్నాం. మా అఖిల భారత అధ్యక్షుడు రాహుల్ గాంధీ అనుసరిస్తున్న విధానాల వలన రూపాయి విలువ తగ్గిపోయింది. రూపాయి విలువ తగ్గిపోయిందంటే సంపన్నులకు లాభం జరిగినట్టు, సామాన్యులను దోచుకున్నట్టు. సామాన్యులను దోచుకునే నరేంద్ర మోడీ రాక్షస పాలనను భారత సమాజం ఈరోజు నిరసిస్తూ ఉన్నది. భారత సమాజం నిరసించడమే కాదు, ఈ యొక్క నరహంతక కేంద్ర ప్రభుత్వము, ప్రజా వ్యతిరేక రాష్ట్ర ప్రభుత్వము, ఈ రెండు కూడా ఈ ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న విధానం వలన ఈరోజు భారత సమాజం రోడ్డు మీదకి వచ్చింది. ఈ రోడ్డు మీదకి వచ్చిన సమాజం యొక్క పరిస్థితులను అర్థం చేసుకున్నప్పుడు కేంద్రంలో సిపిఎం, సిపిఐ, న్యూ డెమోక్రసీ, అలాగే ప్రజా ఫ్రంట్, బహుజన లెఫ్ట్ ఫ్రంట్ వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో, నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. 4 ఏళ్ల కాలంలో ₹21 పెట్రోల్, డీజిల్ పై భారాలు పెంచినటువంటి బీజేపీ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని చెప్పని ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. ఈనాడు సుమారు సంవత్సరానికి 13,000 కోట్ల రూపాయలని, ప్రజల సొమ్ముని బీజేపీ ప్రభుత్వం స్వార్థిస్తూ ఉన్నది, ప్రజలపై భారాలు మోపుతా ఉన్నది. ఈనాడు పెట్రోల్, డీజిల్ ధర అనేటువంటిది
బంగారు బాతులాగా ఈనాడు ప్రభుత్వానికి ఉపయోగపడతా ఉన్నాయి. అందుకే ప్రజలపై భారాలు మోపుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. దాంతోపాటు ఈ 4 ఏళ్ల కాలంలో 50,000 మంది రైతులు ఆత్మహత్య చేస్తున్నారు. కేవలం ఈనాడు బీజేపీ అనుసరిస్తున్నటువంటి వ్యవసాయ వ్యతిరేక విధానాలే కారణమని చెప్తా ఉన్నాం. స్వామినాథన్ గారు చెప్పారు మద్దతు ధర 50% పెంచండి అని చెప్పారు. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం పార్లమెంట్లో మేము పెంచలేమని చెప్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి స్థితి కనబడతా ఉంది. దీంతో పాటు ఆర్థిక విధానాలు కార్మికుల్ని నట్టేట ముంచుతున్నాయి. ఈనాడు కార్మికులకు ఉద్యోగ భద్రత లేదు. ప్రైవేటీకరణ దిశలో బీజేపీ ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. కాబట్టి ఈ విధానాల వ్యతిరేకంగా ఈనాడు మేము నిరసనగా దేశవ్యాప్త హర్తాల్లో భాగంగా భువనగిరి పట్టణంలో బంద్తో పాటు నిరసన కార్యక్రమాన్ని కూడా చేపట్టాం. కాబట్టి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నట్టుగా బీజేపీకి సరైనటువంటి గుణపాఠం చెప్పేటువంటి పరిస్థితి నెలకొన్నది. పెట్రోల్ ధరలకు యాదాద్రి భువనగిరి జిల్లాలో వామపక్షాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇవాళ 4 ఏళ్ల నరేంద్ర మోడీ పాలనలో రైతుల ఆత్మహత్యలు, మహిళలపై దాడులు, దళితులపై దాడులు, అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ రోజు అనేక దఫాలుగా డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచినటువంటి పరిస్థితి, పేద మధ్య తరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ పెంచిన ధరలను తగ్గించేంత వరకు వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన పోరాటాలు చేస్తామని కూడా మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. మేడ్చల్ డిస్టిక్ కుతుబుల్లాపూర్ చర్చ్ ప్రార్థనలు చేసుకుని ఇంటికి వెళ్తున్న బైక్ రూపంలో మృత్యు వెంటాడిన సంఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. తన భార్య, 3 పిల్లలతో షాప్ నగర్ నుంచి కళావతి నగర్లో నివాసం ఉంటున్న మొదటి నుంచి దేవుడిపై ఎంతో నమ్మకంతో ఉంటూ చింతలోని ఓ చర్చిలో పాస్టర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తూ ప్రతిరోజులాగే ఈరోజు సాయంత్రం చర్చ్ ప్రార్థన ముగించుకొని ఇంటికి వెళ్తుండగా కుతుబుల్లాపూర్ జిహెచ్ఎంసీ కార్యాలయం వద్ద బైక్ ఢీకొని అక్కడికక్కడే సైమన్ అనే వ్యక్తి మరణించడం జరిగింది. సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. Hello.